BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. అప్పసాని రాజేష్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు. రాజేష్ గారు, నిన్న ఢిల్లీలో జరిగిన తంతంతా చూశారు. వైఎస్ఆర్సీపీ అధినేత నుంచి మొత్తం కార్యకర్తల వరకు అందరూ వెళ్ళి అక్కడ ధర్నా చేశారు. కొన్ని పార్టీల ఎంపీలు, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ వీళ్ళంతా వచ్చి మద్దతు తెలిపారు. అంటే దేశంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలమే ఈ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయగలిగామనేది వైఎస్ఆర్సీపీ చెప్పుకుంటుంది. నిన్న జరిగిన ఆ తంతు అంతా చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినటువంటి నాయకులు, మద్దతు తెలిపినటువంటి నాయకులు ఎవరు, వాళ్ళు ఎందుకు, ఎలా వచ్చారు అక్కడికి? ఢిల్లీలో జరిగిన తంతు మీద మీ విశ్లేషణ ఏంటి అసలు? మొట్టమొదటిగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఏర్పాటు చేసిన నిరసన శిబిరానికి విచ్చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పార్లమెంటులో మొన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారి ద్వారా ప్రవేశపెట్టబడిన బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకి న్యాయబద్ధమైన కేటాయింపులు చేయలేదు, కొన్ని రాష్ట్రాలకి మీరు పక్షపాత ధోరణితో అధిక కేటాయింపులు చేశారు, కొన్ని రాష్ట్రాల పట్ల వివక్ష ప్రదర్శించారు అని చెప్పని ఇండియా కూటమి నాయకులు, ఎంపీలు పార్లమెంటు మెట్ల దగ్గర ఒక నిరసన కార్యక్రమం టేకప్ చేశారు. ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళే ఈ వైసీపీ నాయకులు వెళ్ళి, బాబు మాది కూడా ఇంకొక నిరసన శిబిరం ఉంది ఇక్కడ, కొద్దిగా రండి వచ్చిపోండి అని అంటే, ఏం నిరసన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏకి వ్యతిరేకంగా, ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నిరసన తెలియజేస్తున్నాం ఇక్కడ అని చెప్పానంటే, ఈ ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు ఎన్డీఏకి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిరసన కాబట్టి దానికి వచ్చారు. అంటే ఎన్డీఏ కూటమిని నిరసించడానికి వచ్చారు అంతే. వాళ్ళకి అంటే వాళ్ళ ఇన్ ప్రిన్సిపల్ పొలిటికల్ ఎజెండా వచ్చేప్పటికి ఎన్డీఏకి వ్యతిరేక భావజాలంతో ఏర్పడ్డ కూటమి కాబట్టి ఆ నాయకులు వచ్చారు. ఆ నాయకులు కూడా ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రాలా. కొంతమంది ఇండియా కూటమిలో ఉన్న కొన్ని పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చారు అక్కడికి. ఆ వచ్చిన అందరిలో కూడా కొంచెం కీలకమైన వ్యక్తి వచ్చేప్పటికి ఫార్మర్ యూపీ చీఫ్ మినిస్టర్ అఖిలేష్ యాదవ్. ఇక్కడ నిన్నటి ఇండియా కూటమి నిరసన పార్లమెంట్ దగ్గర ఆ కూటమి నిరసనలో పాల్గొన్న వాళ్ళని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళని ఈయన తలపెట్టిన నిరసనలో పాల్గొనేలా చేయటం, ఇవన్నీ చూస్తే ఇక్కడ మనం కొన్ని విషయాలు చాలా లోతుగా చర్చించి తీరాలి. నిన్న పార్లమెంటు దగ్గర ఇండియా కూటమి ఇండియా కూటమి లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఒక నిరసన తెలియజేశారు. వాళ్ళు ఏం చెప్తారు? సీనియర్ నాయకుడు, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకి మాత్రమే మీరు ప్లేట్లో పకోడీ, జిలేబీ వడ్డించారు, మిగిలిన రాష్ట్రాల పట్ల వివక్ష ప్రదర్శించారని చెప్పని మాట్లాడుతున్నాడు. అంటే పార్లమెంటు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని కేటాయింపులు జరిగితే దాన్ని విభేదిస్తున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ జాతీయ స్థాయి అధ్యక్షుడి నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సగటు కార్యకర్త కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, 2004 నుంచి 14 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీటీసీ స్థానం కూడా లేని స్థాయికి ఎందుకు దిగజారిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారు ఎంపీగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా ఎందుకు రాలేదో మొట్టమొదటి వాళ్ళు పునరాలోచించుకోవాలి. ఇవాళ శాస్త్రీయత లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజల ఆకాంక్షను మన్నించారు, తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాన్ని గౌరవించారు, తెలంగాణ యువత చేసుకుంటున్న ఆత్మ బలిదానాల పట్ల స్పందించారు. 100% ఒప్పుకుంటా దాన్ని. కానీ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం విభజనకు ఆమోదయోగ్యంగా లేరే వాళ్ళు. లేకున్నా హైదరాబాద్తో కూడిన తెలంగాణను ఏర్పాటు చేస్తూ రాజధాని లేని లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. పార్లమెంటు ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఒక విభజన చట్టాన్ని రూపొందించారు.
రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది అని చెప్పని. ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఆ హ్యాండ్ హోల్డింగ్ మేము అందిస్తాం రాష్ట్రానికి, లోటు బడ్జెట్ నుంచి అధిగమించే వరకు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయూతను అందిస్తాము అని చెప్పని ప్లానింగ్ కమిషన్ ద్వారా రికమెండ్ చేయించారు. విభజన చట్టంలో మెన్షన్ చేశారు. మరి ఆ రాష్ట్ర రాజధాని మీరు తీసుకున్న నిర్ణయం, మీ ద్వారా ప్రకటించబడ్డ నిర్ణయం, మీ ద్వారా జరిగిన విభజన, రాజధాని లేకుండా విభజించింది మీరు. ఆ చట్టం కూడా మీరు చేసిందేగా. అటువంటిది వాళ్ళ దశాబ్ద కాలం తర్వాత ఇప్పటికైనా సరే ఆ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం పార్లమెంట్ నుంచి కొద్దిగా అమౌంట్ వస్తే దాన్నే సహించుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. ఈ రకమైన మీ రాజకీయ ఎజెండాకి ఆంధ్రప్రదేశ్ని బలిపేట మీద ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్డీఏతో విభేదించాలి అనుకుంటే మీరు ఇంకొక అంశం ఎంచుకోండి. మీ ద్వారా జరిగిన విభజన, పైగా మీరు మొన్న ఎన్నికల్లో మేము కనుక అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. ఒకవేళ మీరే అధికారంలోకి వచ్చారనుకుందాం, మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ వరకు ప్రత్యేక హోదా ఎట్లా ఇస్తారు? మరి దేశంలోని మిగిలిన 28 రాష్ట్రాలు ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారమే. మీరు అప్పుడు మరి ఆంధ్రప్రదేశ్కి జిలేబీలు ఇచ్చినట్టు కాదా? కాబట్టి ఇక్కడ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో దీన్ని ఒక ప్లేయింగ్ టు ద గ్యాలరీస్ అని చెప్పని మిగిలిన రాష్ట్రాలన్నీ గొంతు కలుపుతీ బడ్జెట్లో ఈ 2 రాష్ట్రాల ప్రస్తావన తెచ్చారు కాబట్టి అని చెప్పని దశాబ్ద కాలం పాటు యూపీఏ 1 and 2 నడిచినాయి. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వ హయాంలో ప్రణబ్ ముఖర్జీ గారు వీళ్ళు దశాబ్ద కాలం పాటు ఆర్థిక శాఖ మంత్రులుగా బడ్జెట్లు ప్రవేశపెట్టారు. దేశంలోని 29 రాష్ట్రాల ప్రస్తావన బడ్జెట్లో వచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టుద్ది, ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ప్రస్తావన బడ్జెట్లో మెన్షన్ అవుద్దా? హెడ్స్ కింద కేటాయింపులు చేస్తారు. ఇవాళ దేశంలో విభజనకు గురైన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ రాష్ట్రానికి మేము సహాయ సహకారాలు అందిస్తామని పార్లమెంట్ అష్యూర్ చేసింది. అవును కదా. తన హామీని నిలబెట్టుకునే దిశగా పార్లమెంట్ ఒక అడుగేసింది. వాళ్ళ దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి రాజకీయం చేస్తున్న వ్యక్తుల్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తుల్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ద్రోహిగా మారాడు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు అసత్యపు సమాచారంతో. నిన్న జాతీయ మీడియా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. 36 రాజకీయ హత్యలు జరిగినాయి అంటున్నారు, ఎవరెవరిని హత్య చేశారు? ఆ సమాచారం ఉందా జగన్మోహన్ రెడ్డి దగ్గర? లేదుగా. అతని ద్వారా 2024 మే 13 ఎన్నికలు జరిగిన తర్వాత, జూన్ 4 లెక్కింపు జరిగిన తర్వాత ఇప్పుడు అతను చెప్తున్నది ఏంటి? ఇప్పటికి 36 మంది వైసీపీ కార్యకర్తలు రాజకీయ హత్యలకు గురయ్యారు. ఈ కొత్తగా ఏర్పడ్డ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 300 మంది మీద హత్యాయత్నాలు జరిగినాయి. 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనవి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి, 1000కి పైగా దాడులు దౌర్జన్యాలు జరిగినాయి అని చెప్తున్నాడు. మరి వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలు, బాధితులు ఎవరు, హంతకులు ఎవరు, హతులు ఎవరు, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఉన్నాయా? కేసు రెఫరెన్సెస్ ఉన్నాయా? మిగిలిన హత్యాయత్నాలు ఇవన్నీ కానీ ఒకవేళ పోలీసులు కేసు నమోదు చేసుకోలేదనుకుందాం, 71 మరణాలు సంభవించినాయి అని చెప్తున్నారుగా హత్యల ద్వారా, ఆత్మహత్యల ద్వారా. వాటికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉండాలిగా. పూర్తి గాలి ఆరోపణలతోటి ఇవాళ గాలి ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? ఆయన సింబల్ నుంచి వచ్చేది గాలే కాబట్టి. ఆయన ఎన్నికల సింబల్ ఫ్యాన్, దాని నుంచి వచ్చేది గాలే. ఆ గాలి ఆరోపణలు చేస్తా సత్యదూరమైన ఆరోపణలతోటి రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి. అది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది కాబట్టి ఒకనాడు ప్రతిపక్ష హోదా కట్టబెట్టారు, ఒకనాడు ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు. ఈసారి నా ప్రతిపక్ష హోదా, నా ముఖ్యమంత్రి 11 స్థానాలకు పరిమితం చేశారు. అయినా సిగ్గెరక్కుండా తగుదునమ్మా అని చెప్పని ఈయన ఢిల్లీ వెళ్ళి అక్కడ ఈ అసత్యాలతోటి జాతీయ స్థాయిలో రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. బ్రాండింగ్ ఈయన తీసే ప్రయత్నం చేయంగానే ఈయన క్రెడిబిలిటీ అనేది ఏంటనేది
5 సంవత్సరాల్లో ఈయన పాలనా విధానం ఏంటనేది దేశం చూడలేదా? పెట్టుబడిదారులు చూడలేదా? రివర్స్ టెండర్ పేరిట సక్సెస్ఫుల్గా నడుస్తున్న ప్రాజెక్టుల టెండర్లని రద్దు చేసింది దీని కాదా? పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేసింది దీని కాదా? సింగపూర్ కన్సార్టియంని రద్దు చేసింది దీని కాదా? ఈయన నిర్వాహకం వల్ల కాదా అమర్రాజా వేరే రాష్ట్రానికి తరలిపోవాల్సి వచ్చింది? ఈయన నిర్వాహకం వల్ల కాదా జోవారీ సిమెంట్ని మూసేయించాలని ప్రయత్నం చేసింది? ఈయన నిర్వాహకం వల్ల కాదా ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ రాష్ట్రం దాటి వెళ్ళిపోయింది? కాబట్టి జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ ఎందుకు తెలంగాణకి వెళ్ళింది? ఇవన్నీ కార్పొరేట్ సర్కిల్స్లో ఒక స్పష్టత ఉంది. వాట్ ఈజ్ చంద్రబాబు నాయుడు అండ్ వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అనేది ఒక క్లారిటీ వాళ్ళకు ఉంది. ఈయన దెబ్బతీస్తేనో ఈయన పునరుద్ధరిస్తేనో ఈయన దయాదాక్షిణ్యాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎల్లకాలం ఆధారపడి ఉండదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్న అక్కడ మీటింగ్లో తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం ఒకటి చేశాడు. ఒకవేళ ఎన్డీఏ కూటమి అధినేతగా ఉన్నటువంటి మోడీ షాలు జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే నా దగ్గర 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు, మొత్తం 15 మంది ఎంపీలు ఉన్నారు 2 ఉభయ సభల్లో కలుపుకొని. ఈ సపోర్టు డెఫినెట్గా మీకు అవసరం, లేదంటే నేను ఇండియా కూటమి వైపు వెళ్ళే అవకాశం ఉంది అని అంటే ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళే వచ్చారు కదా, శివసేన ఎంపీ లాంటి వాళ్ళు కాకుండా మిగతా కొంతమంది. ఏఐడిఎంకే కూడా ఏ కూటమిలో లేరు అనుకుంటా కదా. శివసేన ఇండియా కూటమిలో భాగమే. ఇండియా సంజయ్ రౌత్ వచ్చాడు, ఏఐడిఎంకే లేదనుకుంటా ఏ కూటమిలో. సో ఆ సంకేతాలు ఏమన్నా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినట్టు అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి? కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసో బెదిరించే సామర్థ్యం జగన్మోహన్ రెడ్డికి ఉంటే మొన్న స్పీకర్ ఎన్నిక సందర్భంగానే వాళ్ళకి అనుకూలమైన నిర్ణయం తీసుకోడు. మేము అంశాల వారీగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నాము అని చెప్పని ఆ కూటమి మీద ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఎందుకు తెలియజేశాడు అని అంటే ఆయన మీద ఉన్న పుట్టెడు కేసులు, ఆయన జైలు జీవిత చరిత్ర, ఆయన మీద నమోదైన ఛార్జ్ షీట్లు, వెంటాడుతూ ఉన్న వివేకానంద రెడ్డి గారి హత్య, ఇప్పుడు ఒక్కొక్క శ్వేతపత్రం ద్వారా వెలికి తీయబడుతున్న నమోదు కాబోతున్న కేసులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు జైలు గోడల మధ్య కోర్టు బోనులోన అనేది ఎన్నాళ్ళో పట్టదు తేలటానికి. అది ఇటువంటి పరిస్థితిలో ఆయన కేంద్ర ప్రభుత్వ ఘర్షణ పూరిత వాతావరణం, అక్కడేదో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఈ 11 మంది ఈయన పక్కన ఉంటారా? నమ్మకం ఉంది ఈయన పక్కన ఉంటారని చెప్పని. ఒక పక్క చూస్తా ఉన్నాం రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది. ఎట్టి పరిస్థితుల్లో ఆయన తాత్కాలికంగా వీళ్ళందరినీ పక్కన పెట్టుకొని ఉండగలుగుతారేమో కానీ లాంగ్ స్టాండింగ్ సర్వైవల్ ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి రాజకీయంలో ఇక మనుగడ ఉండదు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టరు ఇక రాజకీయంగా భవిష్యత్తు లేదు, ముగిసిన అధ్యాయంగానే మనం భావించవచ్చు. మరి ఇండియా కూటమి వాళ్ళు రావడం అని అంటే అక్కడ నిరసన తెలిపిన ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా చేస్తున్నాం కాబట్టి ఎన్డీఏ అంటే వీళ్ళు వెళ్ళి ఏం చెప్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అరాచకాలు చేస్తుందని చెప్పారు. ఓకే. ఇదే సందర్భంలో అఖిలేష్ యాదవ్ కానీ అక్కడ హాజరైన మిగిలిన పార్టీల ప్రతినిధులు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న గణాంకాల గురించి క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి క్రెడిబిలిటీ ఉంటుంది. ఇతని నేపథ్యం ఏంటి, ఇతని మీద నమోదైన కేసులు ఏంటి, ఇతను ప్రచారం చేసే తీరేంటి అనేది వాళ్ళు కొంత స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఇవాళ అంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన అఖిలేష్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చెప్పని, జగన్మోహన్ రెడ్డి ఏదో 2 పేపర్లు 2 అంకెలు చెప్పాడు కదా అని చెప్పని స్వీపింగ్ రిమార్క్స్ పాస్ చేస్తే అది అతనికే క్రెడిబిలిటీ ఫ్యాక్టర్. అంటే యాక్చువల్గా అఖిలేష్ యాదవ్ కూడా మాట్లాడింది. ఢిల్లీ మీడియా వాళ్ళతో నేను మాట్లాడాను, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు అంటున్నారు అఖిలేష్ యాదవ్ కూడా మాట్లాడింది ఒకవేళ జరిగి ఉంటే కరెక్ట్ కాదు అని మాత్రమే మాట్లాడాడు ఆయన. అంతకుమించి వేరే ఏమి చంద్రబాబు నాయుడు గురించో పవన్ కళ్యాణ్ గురించో వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు. ఇక్కడ గమనించుకోవాల్సింది కూడా ఇంకోటి ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఉన్న మిగిలిన అన్ని రాజకీయ పక్షాల నాయకులకు ఉన్న అనుబంధము, సుదీర్ఘ అసోసియేషన్ వీటితో పోల్చి చూసుకున్నప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డితో ఉన్న పరిచయం ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు అయినా వాళ్ళ పార్లమెంటరీ రాజ్యసభ పక్ష నాయకుడు విజయసాయి రెడ్డి అయినా వీళ్ళు అక్యూజ్డ్ నెంబర్ 1 అక్యూజ్డ్ నెంబర్ 2 అనేది వాళ్ళకి తెలీదా? అంటే వీళ్ళ ప్రస్థానం ఏంటి, వీళ్ళు ఏ విధంగా పురోగతి సాధించారు, వీళ్ళ జైలు జీవిత చరిత్ర, ఇవన్నీ ఏమి ఎరకుండానే ఉన్నారు వాళ్ళందరూ. మరి కేవలం నేను చెప్తున్నా కదా, ఎన్డీఏకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన అని చెప్పని వీళ్ళు వెళ్ళి బతిమలాడితే వచ్చిన వాళ్ళందరూ. ఎన్డీఏకి వ్యతిరేకంగా జరిగే నిరసనలో స్టాలిన్ లాంటి వాళ్ళు లేకపోతే డిఎంకే ఎంపీలు కూడా ఎక్కడ కనపడలేదు నిన్న జగన్మోహన్ రెడ్డి నిరసన కార్యక్రమంలో. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది పక్కనే ఉన్న కరుణానిధి గారికి కుటుంబానికి తెలీదా?
డిఎంకే వాళ్ళకి తెలుసు, చాలా స్పష్టత ఉంది వాళ్ళకి. అంటే అప్పుడు ప్రమాణ స్వీకారానికి వచ్చాడు కదా, కాస్త ఆ రోజు వేరు, తర్వాత మరి 5 సంవత్సరాలు పాలనా తీరు చూడలేదా? ఎక్కడ కనపడలేదు అసలు వాళ్ళిద్దరు కలిసినట్టుగా. ఇవన్నీ తాత్కాలికంగా తానేదో ఒక హడావుడి సృష్టించే ప్రయత్నం చేయటమే తప్ప అధికారం కోల్పోయిన ప్రజలిచ్చిన తీర్పుని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తన ప్రత్యర్థులు ఇవాళ అంత ఘన విజయం సాధించి తాను కూర్చొని కుర్చీలో వాళ్ళు కూర్చోటాన్ని ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఆ యూనో ప్యాకెట్ సరిపోవటంలా. మరి ఇప్పుడు సాధించింది ఏంటి? ఢిల్లీకి వెళ్ళి చేసిన దీని ద్వారా శాసనసభ సమావేశాల్లో పాల్గొనకుండా ఒక సాకు దొరికింది కదా. అంతేనా? రైట్ సార్, థ్యాంక్ యూ.